100 సంవత్సరాల క్రితం నాగరత్న రాజ్యంలో సంపద అంతా పాముల కన్నులో ప్రకాశించింది. అద్భుతమైన సన్నివేశం. ఆ రాజ్యమును రక్షించేందుకు ఒక గాఢమైన రహస్యాన్ని కలిగిన ద్రవ్యాన్ని అలంకరించారు. రాజకుటుంబ అల్కిమిస్ట్ విశ్రవన్ మనుషుల ప్రయత్నాలను మించిపోతూ శాశ్వత పాము ఆత్మను పిలిచి మాంత్రికత కలిగిన బంధాన్ని సృష్టించాడు. పెనుతునుకల నతో బంగారం పాము ఆకారంలోకి మారింది. మంత్రశక్తితో, నిషిద్ధ వేదాలతో పాము ఆత్మను బంగారానికి బంధించగా ఆ సంపదను గర్వంగా చూడగల యోగ్యులు మాత్రమే దీన్ని అంటగట్టగలరు. ఈ శాపాన్ని ఎవరైనా చెదపాలంటే విశ్రవని యొక్క వంశీయులు మాత్రమే చేయగలరని కఠినమైన నియమాన్ని పెట్టాడు. శతాబ్దాల తర్వాత 2025లో ఆధునిక యువకులు పురాతన గదిని కనుగొన్నారు. భయంకరంగా మెరవుతున్న బంగారు పాముల ఆకృతులు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ధనాన్ని గుర్తుపట్టగానే పాములు ఉత్తేజాన్ని పొందాయి. మాయాజాలపు శక్తులు విడిపోవడం ప్రారంభించగా గడ్డివేసినవారు ఒక్కొక్కరుగా శాపభారానికి గురయ్యారు. మానవ చెంతకు పాము శక్తి చేరింది. ఆకుపచ్చ నరాలు, చర్మంపై పాము ఆకారాలు, ప్రతిచోట భయం చరిత్ర అవదిసింది. ఎలక్ట్రానిక్స్ విఫలమవుతూ, స్క్రీన్ల నుండి పాములు సోలాడుతూ ఆత్మ హెచ్చరికగా ప్రతిచోటా ఉనికిని చాటుతోంది. వెన్నెలి కలల్లో శపించబడిన శబ్దాలు ప్రతిదీ శపిస్తూ, నాగబంధాన్ని తిరిగి ఇవ్వండి, లేకపోతే చీకటి దారితీస్తుంది అన్న హెచ్చరికను వినిపిస్తున్నాయి. ఆద్య, విశ్రవన్ వంశానికి చెందిన యువతి, తన పూర్వీకులను ఆత్మరూపంలో చూస్తూ పురాతన పొడుగులోకి అడుగుపెడుతుంది. నదుల లోతుల్లో పురాతన శిల్పాలు నాగబంధనం అసలు శక్తికి సంకేతాలు ఇస్తున్నాయి. అనంత అవతారాన్ని స్వీకరించిన పాము ఆత్మ ఆద్య ముందు మెరుస్తూ తన విముక్తిని కోరుతుంది. పురాతన శ్లోకాలతో ఆద్య మంత్రం చేస్తుంది. బంగారం కరిగిపోతూ ఆత్మ శాంతిని పొందుతుంది. నదులు పరిశుద్ధంగా మారిపోతున్నాయి. పాముల ప్రభావం మాయమే. భూమికి ఆశ తిరిగి వస్తోంది. ప్రజలు సంపదను ప్రకృతికి అంకితం చేస్తూ నిజమైన అదృష్టాన్ని సందర్శిస్తున్నారు. నాగబంధనం కదిలిపోయినా ఆ జ్ఞానం మనందరిలో మిగిలిపోనుంది. Don't forget to subscribe and be part of the Agritech AI community, where every seed of thought grows into innovation. Please subscribe, click bell icon to receive my videos.